వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రావులపల్లి గ్రామానికి చెందిన అఖిలను డెలివరీ కోసం సంక్షేమ ఆసుపత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించి అంతా నార్మల్ గా ఉందని చెప్పి గంట తర్వాత మాట మార్చేశారు. పరిస్థితి చేజారిపోయింది. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమంటూ బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. అంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మృతి చెందింది. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సస్పెండ్ చేయాలని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆసుపత్రిలోనే ఈ సంఘటన జరగటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సీఎం సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్పందించిన ఆసుపత్రి ఆర్ఎంఓ అనిల్ కుమార్ రెడ్డి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలో విచారణ జరిపించి డాక్టర్ మంజులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాత్రి మాకు 1:30 మేము వచ్చినప్పుడు చెప్తుంటే కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోబోతుంటాం. మేము మేడం గారు వచ్చిందే 4:30కు. మేము 1:30కు హాస్పిటల్కి వస్తే 4:30కు వచ్చింది. 5 గంటలకు మాకు చెప్తుంది బయటికి తీసుకోండి. నా బంగారుకి ఎన్ని లక్షలు అయితే పెడుతుంటే బలవంతంగా డిశ్చార్జ్ లెటర్ మీద సంతకం తీసుకొని మాకు బయటికి పంపించారు. గేట్ దాటిన మూల మళ్ళీ రిటర్న్ వచ్చినాం. నేను బయట తీసుకుంటా బయటికి లోపలికి తీసుకురాలి టైం పట్టింది స్ట్రెచర్ చేయనికే వాళ్ళు. ఇటువంటి మేడం డాక్టర్ మాత్రం ఉండొద్దు. మా పాపకు రాత్రి ఇట్లా నొప్పులు వస్తున్నాయని చెప్తే అక్కడ నుంచి తీసుకొని వచ్చినాం. ఇక్కడ 1:45 నిమిషాలకు ఇక్కడ వచ్చినాం. కార్ తీసుకొని వచ్చినాం. తీసుకొచ్చి మేడం గారు చెప్పినాం ఇట్లా గాంధీ అవుతుంది కట్టుకుని వస్తుందని చెప్పినాం. తీసుకెళ్లి లోపల పెట్టుకున్నారు. మాకైతే లోపల పంపించట్లేదు వాళ్ళు. వచ్చిన 10-15 నిమిషాలకు వచ్చి అడుగుతున్నాం ఎట్లుంది మేడం అంటే బాగుంది అన్నారు. అయితే ఇన్స్టిట్యూషన్ పెట్టారు. ఆమె తీసేస్తుందంట. తీసేస్తుంటే నీకు ఇష్టం ఉంటే పెట్టుకో, లేకపోతే నడు మాకు ఎందుకు వచ్చిన లోపల కంటే సారీ మేడం అని చెప్పినాం. లేదు ఏమున్నా మాకు చెప్పండి మేడం రిపోర్ట్ అంటే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కావాలని చేస్తున్నాం అని చెప్తున్నారు. సుమారు 2 గంటల సమయం అఖిల అని 24 సంవత్సరాల వయసు రావులపల్లి నుంచి సెకండ్ గ్రేడ్ అంటే 2వ తరగతి తీసుకొని రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ నొప్పులతో తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత దానికి నొప్పులు రాకుండా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి స్కానింగ్ స్కానింగ్ లోపల ఉన్నటువంటి పిండం అనేది ప్రాణం లేకపోవడం వల్ల దానికోసం ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ రెఫర్ చేయడం. సరే మేడం ఏమి ఇక్కడ రెఫర్ చేసినా కూడా వాళ్ళకి వచ్చేసి మన బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికే మదర్ కూడా చనిపోయాలని డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ బయట ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కారణం ఏంటంటే ఇక్కడ వైద్యురాలు ఇక్కడ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ సెలెక్ట్ చేశారు. ఇది డిసిహెచ్ఎస్ గారికి కూడా ఇప్పుడే పంపించడం జరిగింది. దీని మీద త్వరలోనే వర్క్ చేయాల్సి